చూస్తే బ్యాలెట్ పేపర్ మీద మొట్టమొదటి నంబర్ 1 అశ్మిత్ రెడ్డి. ఎందుకంటే ఖచ్చితంగా కౌంటింగ్ లో ఈసారి నంబర్ 1 గా గెలిచే క్యాండిడేటే ఆ పైవాడు సూచించి ఆ పైవాడు నంబర్ 1 గానే పెట్టాడు కనుక ఎంపీ కూడా నంబర్ 1 అంబికా లక్ష్మారాయణ ఉన్నది, నంబర్ 1 ఉన్నదమ్మా. సైకిల్ గుర్తు అశ్మిత్ తప్పకుండా ఓటేయండి. ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తాము. మూడోది అతి ముఖ్యమైనది, ఏదైతే మన మున్సిపాలిటీ నంబర్ 1 మున్సిపాలిటీగా దేశంలో నిలిచిందో ఈ రోజు దాని పరిస్థితి ఏమో మీరు చూస్తున్నారు. కాలువలు గలీజ్గా ఉన్నాయి, చెత్త తీయటం లేదు. మీరు అడగచ్చు మరి ప్రభాకర్ రెడ్డి కదా ఈ రోజు కూడా మున్సిపల్ చైర్మన్ అని. ఆ రోజు ఆయనే, కానీ ఆ రోజు దివాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటూ సహకరించారు. ఈ రోజు ఇక్కడ పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ ప్రతి దానికి అడ్డం చేశాడు. ఆఫీసర్లను పెట్టి క్లీన్ చేయటం లేదు, బండ్లు పంపినటం లేదు. మన సొంతం బండ్లు పెట్టి తీస్తుంటే కూడా చెత్త అడ్డగించి ఆపిన పరిస్థితి మీ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఊరు అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ ఒకటే పార్టీ నుంచి ఉంటే తప్ప ముందుకు పోదు. ఈ ఒక్కసారే కాదు, ఎప్పుడు అట్లే రాబోయే రోజుల్లో కూడా పరిస్థితి అట్లే ఉంటుంది. కనుక మన ఊరు నీట్ గా క్లీన్ గా మరొకసారి నంబర్ 1 మున్సిపాలిటీ ఉండాలంటే మరొకసారి మీరు తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఎమ్మెల్యే సీట్లో కూర్చోబెడితేనే జరుగుతుంది. మీకు ఏ సహాయం కావాలన్నా, మీకు ఏ ఆపద వచ్చినా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎప్పటికీ మీకు జేసీ కుటుంబం అండగా ఉన్నది, ఉంటాది అని చెప్తూ మరొకసారి మీరు ఎల్లుండి ఓటు చేసేటప్పుడు నేను చెప్పిన ఈ 3 అంశాలు గుర్తు తెచ్చుకొని ఇతరులకు కూడా చెప్పి తప్పకుండా టీడీపీ సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తారు నమ్ముతున్నా. తమ్ముడు, మీ తమ్ముడు, నా ముద్దుల తమ్ముడు, మన తమ్ముడు అశ్మిత్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించి అత్యంత మెజారిటీతో ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి వేసి ఇక్కడ అశ్మిత్ రెడ్డిని ఎమ్మెల్యే, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తారని నమ్ముతూ మరొకసారి పేరున ఈ ఎండలో కూడా మీరు వచ్చిన ఆడవాళ్ళందరికీ పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళ భవిష్యత్తు శూన్యం. కానీ అదే మన తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. ఆయనంటే దేశమంతా మొత్తం కూడా ఒక నాయకుడు అని గట్టి నమ్మకం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే ఇండస్ట్రీలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, దాని ద్వారా మనకి ఉద్యోగాలు దొరుకుతాయి మన పిల్లలందరికీ కూడా. అందుకోసమే మనకి రావాల్సింది చంద్రబాబు నాయుడు తప్ప ఇంకొకరు కాదు. ఆ ఉద్యోగాలు వస్తే డబ్బులు ఉంటాయి సిస్టంలో. మీరు అందరూ అనుకోవచ్చు ఇన్ని స్కీములు రాబోదు ఎవరిదమ్మది, ఎట్లా మనము ఇన్ని స్కీములు ఉన్నాయి. మరి మనం ఏమన్నాం, తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీశాడు, ఎట్లా ఈ స్కీములకన్నీ డబ్బులు తెస్తున్నాడు అని మనల్ని కూడా అదే ప్రశ్నిస్తారు. 2 ఇస్తున్నాం అన్ని మనము. నేను చెప్తున్నా ఇక్కడ నుంచి ఏ విధంగానో ఈ ఫ్యాక్టరీలు ఈ కంపెనీలు వస్తే ట్యాక్సులు వస్తాయి, ట్యాక్సులు వచ్చి ఉద్యోగాలు వస్తాయి, ఆ డబ్బులన్నీ సిస్టంలోకి వస్తాయి. మరో పక్కన బీజేపీతో కూడా పోతున్నాం. చాలా మైనారిటీస్కి ఒక అపోహ కలిగించారు. మైనారిటీస్కి బీజేపీతో పోతే ఎంతో అంతా చేసేస్తాము, పొడిసేస్తాము, పీకేస్తామని. మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, మోదీ గారు ఏమన్నా రేపా మొట్టమొదటి ప్రధానమంత్రి అవుతున్నారు, 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఏమన్నా కష్టమైందా మీకు? ఎవరికన్నా మైనారిటీస్కి ఏమన్నా కష్టపెట్టామా? లేదు. ఇంకొకటి, ఇది ఏదో ఢిల్లీలో జరిగే విషయం కానీ ఇక్కడ గల్లీలో తాడిపత్రిలో మీరు చూడాల్సింది మీ ప్రభాకర్ రెడ్డి, మీ అశ్మిత్ రెడ్డి ఉన్నారు. ఎప్పుడు కూడా గత 40 సంవత్సరాల నుంచి కూడా మైనారిటీస్ ని ప్రేమించి మైనారిటీస్ మా కుటుంబ సభ్యులుగా చూసుకొని మొదటి ప్రయారిటీ ఇచ్చేది ఎప్పుడు కూడా మైనారిటీస్కే. అది గుర్తుపెట్టుకోండి. ఈ సిఏఏ, ఎన్ఆర్సీ ఇవన్నీ మనకు సంబంధించిన విషయాలు కాదు. అవి అస్సాంలోనో లేకపోతే ఆ బంగ్లాదేశ్ బార్డర్లో ఉండే ఆ మణిపూర్ అటువంటి స్టేట్స్ లో సంబంధించిన విషయం. కానీ మనకి ఇక్కడ మనం చూడాల్సింది ఏమి, మనల్ని ఇక్కడ ఉండే లీడర్స్ మనల్ని పట్టించుకుంటారా లేదా, మనల్ని కాపాడుకుంటారా లేదా అని. మా మైనారిటీ అక్కలకు మరొకసారి చెప్తున్నాను, ఏదన్నా ఏమన్నా అయితే ఒక్క మైనారిటీ కూడా మొట్టమొదటి రాజీనామా చేసేది అశ్మిత్ రెడ్డి అని కూడా మీకు ఇక్కడి నుంచి చేస్తున్నాను. మరొక పక్కన గత 5 సంవత్సరాలలో తాడిపత్రి అభివృద్ధి కొంచెం నోచుకోలేదు. అభివృద్ధి కాదు,
ఆర్థికంగా కూడా చాలా వెనకబడిపోయింది. నేను ఇతర రంగాలన్నింటి నుంచి కలిశాను, గోల్డ్ స్మిత్ని కలిశాను, వైశ్యుల్ని కలిశాను, అంగడి ఉండేటోళ్ళని కలిశాను. అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, అన్న ముందున్నంత ఆర్థికంగా ఇక్కడ డబ్బులు లేవు. దానికి మొట్టమొదటి కారణము ఈ ఊర్లో ఉండే బండల్ పాలిష్లు, స్టోన్ పాలిషింగ్, గ్రానైట్ ఇండస్ట్రీలు ఇంచుమించు 600 ఉంటే ఇప్పుడు అవన్నీ మూతబడి 40-50కి వచ్చాయి. ఈ ప్రభుత్వం ఏదైతే కరెంటు బిల్లులు ఎక్కువ, డెడ్ రెంట్లను ఎక్కువ, ఇక్కడ అమీగోస్ అని కొత్త వింతగా సిస్టమ్ తెచ్చి ట్యాక్స్లు ఎక్కువ పీకుతున్నారు, పీడిస్తున్నారు, అందువల్ల మూసేశారు. మొట్టమొదటి పని అశ్మిత్ రెడ్డి వచ్చిన వెంటనే ఆ ఫ్యాక్టరీలన్నీ తెరిపీయడం జరుగుతుంది, ట్యాక్స్లు తగ్గించడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఇక్కడ మరొకసారి ట్రక్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, లేబర్లు, అమాలీలకి అందరికీ పని దొరుకుతుంది. అందుకు మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఓటేసి ముందు ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు ఎవరితో బాగుంది, ఏ విధంగా